మీలో ఎంతమందికి రిఫ్రెషింగ్ డ్రింక్స్ అంటే ఇష్టం? నేను ఈరోజు వాటర్ మెలన్ షర్బత్ చేస్తున్నాను. ఆ వాటర్ మెలన్ షర్బత్ చేయడానికి ఫస్ట్ నేను చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకుంటున్నాను ఇన్ వాటర్ ఫర్ 20 minutes. అండ్ వితౌట్ soaking chia seeds in the water, you should not consume them. That's not good for health. And వాటర్‌మెలన్ పీసెస్ చేసుకోవాలి. ఇఫ్ ఎనీవన్ హూ డజంట్ లైక్ సీడ్స్ దే కెన్ డీసీడ్ ద వాటర్‌మెలన్. నేను అలానే పెట్టేస్తున్నాను. సో ఆ సీడ్స్‌లో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వైటమిన్స్. సో అట్లే పెట్టేస్తున్నాను అండ్ బ్లెండ్ చేసేస్తాను నేను. సో ఇన్ ఎ బ్లెండర్ విల్ యాడ్ వాటర్‌మెలన్ పీసెస్ అండ్ మంచిగా బ్లెండ్ చేసి ఒక కంటైనర్‌లో తీసుకొని పెట్టుకుంటాము. సో ఈ షర్బత్‌కి వీ నీడ్ వాటర్‌మెలన్ అండ్ లెమన్, హనీ అండ్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ అయితే బెటర్ అండి. నా దగ్గర బ్లాక్ సాల్ట్ లేదు, నార్మల్ సాల్టే వాడుతున్నాను. సో విల్ బ్లెండ్ ద వాటర్‌మెలన్ అండ్ విల్ టేక్ దట్ వాటర్‌మెలన్ జ్యూస్ ఇన్ ఎ కంటైనర్. నేనేం స్ట్రెయిన్ చేయలేదు, సో ఫైబర్ అలానే ఉంటుంది. సో దాంట్లోకి హనీ వేసుకోవాలి అండ్ లైమ్ పిండుకోవాలి. కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను తక్కువ సాల్ట్ వాడతాను, సో కొంచెం వేసుకున్నాను. సో అండ్ దెన్ మనం 20 minutes సోక్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసేయాలి అందులో. సో పుదీనా లేదు నా దగ్గర, సో నేను పుదీనా యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీ దగ్గర పుదీనా ఉంటే మీరు పుదీనా బ్లెండర్లో వాటర్‌మెలన్తో పాటు యాడ్ చేసేసేయండి. సో ఇట్ బీ సో ఫ్రెష్ అనమాట. సో దెన్ ఐస్ క్యూబ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్.